హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏదైనా ఒక సంఖ్య యొక్క వర్గము ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం. మనకి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సందర్భంలో కూడా సంఖ్య యొక్క వర్గమూలం కానీ లేదా ఆ సంఖ్యల యొక్క వర్గములను తెలుసుకోవడం కానీ సందర్భంలో అవసరం అవుతుంది. అటువంటి సందర్భంలో ఆ సమస్యను వేగంగా కంప్లీట్ చేయడం కొరకు మనకి సులభంగా వర్గము కానీ మూలము కానీ తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ముందుగా ఈ వీడియో నందు ఆ సంఖ్య యొక్క వర్గాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా వర్గం అనగానేమిటి? ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణించగా వచ్చు లబ్ధమును ఆ సంఖ్యకు వర్గం అంటాం. ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ ఇట్ సెల్ఫ్, ద ప్రొడక్ట్ ఈజ్ కాల్డ్ ద స్క్వేర్ ఆఫ్ ద నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నట్టయితే 5ను అదే నెంబర్ 5తో మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి లబ్ధం 5 5 25. 25ను ఆ సంఖ్యకు వర్గము అంటాం, 5 స్క్వేర్ అని రాస్తాం. ఒకవేళ రుణ సంఖ్య ఉన్నట్టయితే అదే రుణ సంఖ్యతో గుణించాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 7 49, అంటే రుణ సంఖ్య యొక్క వర్గము కూడా మనకు ధన సంఖ్యనే వస్తుంది. అలాగే మనకి అకర్ణీయ సంఖ్యలు ఉన్నప్పుడు అకర్ణీయ సంఖ్య అయినా సరే అదే సంఖ్యతో గుణిస్తే వచ్చే లబ్ధాన్ని 3 3 9, 4 4 16. సో అకర్ణీయ సంఖ్య యొక్క వర్గం రేషనల్ నెంబర్స్ యొక్క వర్గం కూడా మనకి అవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. ఈ విధంగా మనం ఒక సంఖ్యను అదే సంఖ్యతో గుణించినప్పుడు వచ్చే లబ్ధంను ఆ సంఖ్యకు వర్గం అని అంటాం. మనకి పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 29 స్క్వేర్ లేదా 75 స్క్వేర్ లేదా 92 స్క్వేర్, ఇలా 2 అంకెల సంఖ్యలో కూడా పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి యొక్క వర్గమును తెలుసుకోవడానికి ఇక్కడ వర్గము అంటే 92 స్క్వేర్ అంటే 92ను 92తో గుణించాలి. 75 స్క్వేర్ అంటే 75 ఇంటూ 75 గుణించాలి. వచ్చే లబ్ధమును ఆ సంఖ్యకు వర్గం అంటాం. మరి ఈ విధంగా 2 అంకెల సంఖ్యను 2 అంకెల సంఖ్యతో గుణించినప్పుడు వచ్చే లబ్ధంను తెలుసుకోవడానికి సమయం ఎక్కువ పడుతుంది. అలా సమయం తక్కువ సమయంలో కూడా మనం వర్గాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుంటాం. ముందుగా మనకి కనీసము 1 నుంచి 30 వరకు ఉన్నటువంటి సంఖ్యల యొక్క వర్గాలను మనం నేర్చుకున్నట్టయితే ఇంకా వేగంగా వర్గాలను తెలుసుకోవచ్చు. ముందుగా మనకి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. 1 అంటే 1 అనే సంఖ్య తీసుకున్నప్పుడు దాని వర్గం 1 అవుతుంది. అలాగే 2 స్క్వేర్ అంటే 2 2 4, 3 స్క్వేర్ అంటే 3 3 9. ఈ విధంగా 30 స్క్వేర్ అంటే 30 ఇంటూ 30 900, 25 స్క్వేర్ అంటే 625. ఈ విధంగా 30 వరకు సంఖ్యల వర్గాలను మనం తెలుసుకున్నట్టయితే మిగతా సంఖ్యల యొక్క వర్గాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఓకే, ముందుగా మనం 2 అంకెల సంఖ్య యొక్క వర్గాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం. డబుల్ డిజిట్ స్క్వేరింగ్ ఇచ్చినటువంటి 2 అంకెల సంఖ్య యొక్క వర్గాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు. సో ముందుగా మనకి మామూలు పద్ధతి అయితే 57 యొక్క వర్గము అంటే 57ను 57తో గుణించాలి. సో 7 7 49, 7 5 35, 39 రాసుకుంటాం. 5 7 35, 5 5 25, 28. సో 9 4 1 3, 3149. ఈ విధంగా సంఖ్య యొక్క వర్గాన్ని తెలుసుకోవడం మామూలు పద్ధతి అయితే ఈ విధంగా చేస్తాం. అలా కాకుండా మనకి వేదగణితం నందు మనం ఒకవేళ గుణకారం చేసినట్టయితే ఈ విధంగా సాల్వ్ చేస్తాం. వేదగణితంలో అయితే సో 5 5 25 లెఫ్ట్ నుంచి రైట్కి చేస్తాం కాబట్టి, అలాగే 5 7 35, ఈ 5 7 35, 35 ప్లస్ 35 70, 7 7 49. సో 9 4, సో ఇక్కడ 32, సో ఇక్కడ కూడా 32 49 వస్తుంది. ఇది మామూలు పద్ధతి ఇది వేదగణితం నందు గుణకార పద్ధతి. మరి దీనికంటే కూడా సులభంగా మనకి చేయడానికి వేదగణితం నందు ఒక పద్ధతి ఉంది. సో 57 స్క్వేర్ అంటే ఈ 57 స్క్వేర్ను దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం. మామూలుగా మనకి ఏబి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మాదిరిగా ఏబి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, అలాగే మధ్యది ప్లస్ 2ab కాబట్టి ఇక్కడ 2ab రాసుకుంటాం. సెకండ్ది బి స్క్వేర్, 1ల స్థానంలో బి ఉన్నట్టయితే బి స్క్వేర్, 10ల స్థానంలో ఉన్నటువంటి ఏ అనుకున్నట్టయితే ఏ స్క్వేర్, మధ్యలో 2ab. ఇప్పుడు చూడండి, ఏ అంటే 5 కాబట్టి 5 స్క్వేర్ అంటే 25, మధ్యలో 2ab అంటే ఈ 2 అంకెలను గుణించి ఆ లబ్ధానికి డబల్ చేయాలి. సో 5 7 35, డబల్ 70 అవుతుంది. సో 1ల స్థానంలో ఉన్నటువంటి యూనిట్ డిజిట్ 7 కాబట్టి 7 స్క్వేర్ అంటే 49. ఇప్పుడు 9 ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనము యాడ్ చేస్తే 4, సో 25 ప్లస్ 7 32, సో 3249. ఇక్కడ మనం ఉపయోగించినటువంటి ఫార్ములా ఏమవుతుంది, ఏబీ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ మాదిరిగా ఇక్కడ చేస్తాం. ఇలా కాకుండా మరొక పద్ధతి ఉంది. మరి మరొక పద్ధతి ఏంటంటే మనకి సో ఇచ్చినటువంటి నెంబర్ 5 7 స్క్వేర్ కాబట్టి ఫస్ట్ది 5 స్క్వేర్ అంటే 25, సెకండ్ది 7 స్క్వేర్ అంటే 49, 25 49. మిడిల్లో ఏం చేస్తామంటే మళ్ళీ 5 7 35, 35కి డబల్ 70. దీన్ని 1ల స్థానం వదిలిపెట్టేసి 10ల స్థానంలో 0, 100ల స్థానంలో 7 రాస్తాం. ఇప్పుడు యాడ్ చేసినట్టయితే 9 4 2 3.
సో ఈ విధంగా మనం 4 పద్ధతుల ద్వారా చేయడం జరుగుతుంది. మామూలుగా అయితేనేమో ఇది వాడుతుంటాం. ఇప్పుడు రెండవది ఈ విధంగా గుణకారం చేస్తాం. ఈ 2 కాకుండా మూడో పద్ధతి, నాలుగో పద్ధతి ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంఖ్యల యొక్క వర్గాలను చూద్దాం. సో 86 స్క్వేర్, ఇక్కడ 86 స్క్వేర్. ఇప్పుడు నేర్చుకున్నటువంటి పద్ధతి ప్రకారం 8 అంటే 8 స్క్వేర్ అంటే 64, 6 స్క్వేర్ అంటే 36, 8 6 48, 48కి డబల్ 96. ఈ విధంగా రాసుకుంటాం. సో 6 9 13 7 7396. మరొక సమస్య చూడండి. 32 స్క్వేర్, 32 స్క్వేర్. సో ఇప్పుడు 3 స్క్వేర్ అంటే 9 రాసుకోవాలి, ఇది 09 రాసుకోవాలి. అలాగే 2 స్క్వేర్ అంటే 04 రాసుకోవాలి, 04. 3 2 6, 6 2 12, డబల్ చేయాలి. సో 4 2 10, 1024 ఆన్సర్. సో ఈ విధంగా రెండు అంకెల సంఖ్య ఏదైనా సరే ఇచ్చినప్పుడు ముందుగా ఎడమ నుంచి కుడుకు 10వ స్థానంలో ఉన్నటువంటి అంకెకు స్క్వేర్ రాయాలి, తర్వాత 1వ స్థానంలో ఉన్నటువంటి సంఖ్యకు స్క్వేర్ రాయాలి. ఒకవేళ ఒక అంకె వచ్చినట్టయితే ముందు 0 రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ లోపల మనం ఆ రెండు అంకెలను గుణించి వాటి లబ్ధాన్ని డబల్ చేయాలి. సో 3 2 6, 6కి డబల్ 12. ఈ విధంగా 10ల స్థానం 100ల స్థానంలో రాసి యాడ్ చేసినట్టయితే మనకు ఆ సంఖ్య యొక్క వర్గం వస్తుంది. మరి మరొక సంఖ్య చూద్దాం. 54 స్క్వేర్. సో సేమ్ 5 5 25, 4 4 16, 5 4 20, 20కి డబల్ 40. సో యాడ్ చేసినట్టయితే 6 1 9 2, 2916. ఈ విధంగా మనకి ఏ సంఖ్య ఇచ్చినప్పటికీ మరొక సంఖ్య చూద్దాం. 85 స్క్వేర్. సో ఇప్పుడు 8 8 64, 8 5 40, 40కి డబల్ 80. సో మళ్ళీ 5 స్క్వేర్ అంటే 25. సో ఈ పద్ధతి, రెండు పద్ధతులు ఏదో పద్ధతి వాడవచ్చు. ఇక్కడ 5, ఇక్కడ యాడ్ చేస్తే 2, సో ఈ రెండు యాడ్ చేసి 72. 7225 ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా మనం రెండు అంకెల సంఖ్య యొక్క వర్గాన్ని చేయవచ్చు. ఇప్పుడు మనకి కొన్ని సమస్యలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఉదాహరణకు 57 స్క్వేర్, 59 స్క్వేర్, అలాగే 73 స్క్వేర్, ఈ రెండు యొక్క వర్గాన్ని ఈ పద్ధతిలో చేసి చూసుకోండి. ఇప్పుడు మరొక పద్ధతి నేర్చుకుందాం. ఇప్పుడు కేస్ 2, స్క్వేర్ నెంబర్స్ ఎండింగ్ ఇన్ 5. రెండు అంకెల సంఖ్య యొక్క 1ల స్థానంలో కూడా 5తో అంతమైనట్టయితే లేదా 1ల స్థానంలో 5 ఉన్నప్పుడు ఏ విధంగా ఆ సంఖ్య యొక్క వర్గాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు 15 స్క్వేర్. సో 15 స్క్వేర్ అంటే ఒకసారి గమనించండి. 15 × 15. 15 × 15ని మనం ఏం చేయాలంటే 1ల స్థానంలో ఉన్నటువంటి 5ను గుణిస్తే 5 5ల 25, 5 5ల 25. ఇప్పుడు 10ల స్థానంలో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో ఈ ఒకటిని ఇక్కడ ఉన్నటువంటి 1 తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ సంఖ్య 2. సో 1 × 2, ఇక్కడ 1 తీసుకోవాలి, ఇక్కడేమో నెక్స్ట్ అంకె తీసుకోవాలి 2. 1 2 2 ఇక్కడ రాయాలి. 225 ఆన్సర్, 225. మరొకటి చూడండి. 25 స్క్వేర్ అంటే 25 × 25. ఇప్పుడు మనం 1ల స్థానంలో ఉన్నటువంటి అంకెల లబ్ధం 25, ఇక్కడ 2, ఇక్కడ 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ 3 అనుకున్నట్టయితే 2 3 6, 625 ఆన్సర్, 625. అలాగే మరొక సమస్య చూద్దాం. 45. సో 1ల స్థానంలో 5 ఉంది, 10ల స్థానంలో 4 ఉంది. 4 నెక్స్ట్ నెంబర్ 5, 4 5ల 20, 5 5ల 25 ఆన్సర్, 4 5ల 20, 5 5ల 25. ఒకవేళ మనకి 3 అంకెల సంఖ్య ఉన్నా సరే అది 1ల స్థానంలో 5 ఉన్నట్టయితే సేమ్ దీని విధంగా స్ప్లిట్ చేస్తాం, 2 భాగాలుగా చేస్తాం. సో 2 భాగాలుగా చేసినప్పుడు 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5 5ల 25. ఈ మిగతా 2 అంకెలను దాని నెక్స్ట్ నెంబర్ 12, 12 తర్వాత నెక్స్ట్ నెంబర్ 13, 12 × 13 చేస్తే 156. సో 15625. ఈ విధంగా మనకి 3 అంకెల సంఖ్య ఉన్నప్పుడు కూడా ఆ సంఖ్యల 1ల స్థానంలో 5 ఉన్నట్టయితే ఈ పద్ధతిలో వర్గాన్ని తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్టయితే 105 స్క్వేర్, 5 5ల 25, ఇక్కడ 10 ఉంది, నెక్స్ట్ అంకె నెక్స్ట్ భాగము 10 తర్వాత నెక్స్ట్ అంకె 11 కాడి 10 × 11 110, 11025 అవుతుంది. ఆ సంఖ్య యొక్క వర్గం 11025. అలాగే 215 స్క్వేర్. సేమ్ 215 స్క్వేర్ అంటే దీన్ని 2 భాగాలు చేస్తున్నాం. 1ల స్థానంలో 5, మిగిలిన భాగం 21. సో 21 × 22 ఏమో ఇక్కడ అవుతుంది, 25 ఇక్కడ అవుతుంది. సో 21 × 22 ఫస్ట్ మనం చేసుకోవాలి. మరి 21 × 22 గుణకారం చేసినట్టయితే 42 42, 462. సో 462 25 అవుతుంది, 46225 ఆన్సర్ అవుతుంది. ఓకే. సో అలాగే మనకి 255 స్క్వేర్. సేమ్ 25 × 26 ఒక పార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ 25 × 26. సో మనకేమవుతుంది 650 అవుతుంది.
650 25. సో 65,025 65,025 ఆన్సర్. ఈ విధంగా మనకి ఒకట్ల స్థానంలో ఒకటి ఉండి మిగిలినటువంటి భాగం ఏదన్నా సరే ఆ సంఖ్య యొక్క వర్గాన్ని తెలుసుకోవడానికి 2 భాగాలుగా చేసుకుంటాం. 5 5ల 25 రాసుకుంటాం. నెక్స్ట్ 10ల స్థానం కానీ ఈ విధంగా భాగం కానీ తీసుకున్నప్పుడు ఆ సంఖ్య దాని తర్వాత ఉన్నటువంటి సంఖ్యతో గుణించి ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మరొక సమస్యకు హోంవర్క్ చేయండి. 95 స్క్వేర్ లేదంటే 85 స్క్వేర్ ఆన్సర్ను చాట్ బాక్స్లో చాట్ చేయండి. ఓకే. మరొకసారి మీరు చేసినటువంటి ఆన్సర్ కరెక్ట్గా చూసుకోండి. 10ల స్థానంలో 9 ఉంది కాబట్టి 9 10 తర్వాత 10 9 10ల 90 5 5ల 25 9,025 ఆన్సర్. అలాగే 85 స్క్వేర్ 8 తర్వాత నెక్స్ట్ నెంబర్ 9 కాబట్టి 8 9ల 72 5 5ల 25 7,225 ఆన్సర్ అవుతుంది. 7,225. ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఒకటి ఉన్నప్పుడు ఏ విధంగా తెలుసుకోవచ్చు? సో యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ 1. యూనిట్ ప్లేస్లో 1 ఉన్నట్టయితే మరి ఆ సంఖ్య యొక్క వర్గాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు? చూడండి, యూనిట్ ప్లేస్లో 1 అంటే A1 స్క్వేర్. ఇప్పుడు AB స్క్వేర్ నేర్చుకున్నాం కదా ఒకటేది. ఇప్పుడు A1 స్క్వేర్ అంటే ఒకట్ల స్థానంలో ఒకటి ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? A స్క్వేర్ 2AB కాబట్టి ఇక్కడ 2A అండ్ 1 స్క్వేర్ అంటే 1. ఇప్పుడు 21 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4. సో డబల్ 2 1 2 2కి డబల్ 4. సో 0 4 రాసుకోవాలి. అలాగే 1 స్క్వేర్ అంటే 1 0 1 రాసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేస్తే 1 0 + 4 4 0 + 4 4 441 ఆన్సర్. 21 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 441. ఒకవేళ 31 స్క్వేర్ అయితే సో 3 స్క్వేర్ అంటే 9 3 1 3 ఆటోమేటిక్గా 3 2 6 0 6 1 యాడ్ చేస్తే 961. అలాగే 61 స్క్వేర్ 6 6 36 6 2 12 6కి డబల్ 12. అలాగే 1 స్క్వేర్ అంటే 1 యాడ్ చేస్తే 1 0 + 2 2 36 + 1 37 3,721 అవుతుంది. 3,721. సో 1s ప్లేస్లో ఆటోమేటిక్గా 0 1 వస్తుంది. ఇక్కడ సెకండ్ పార్ట్లోనేమో డబల్ 10s ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ డబల్. ఇక్కడ థర్డ్ ప్లేస్లోనేమో 6 స్క్వేర్ 36. సేమ్ అనదర్ క్వశ్చన్ 91 స్క్వేర్ 9 స్క్వేర్ అంటే 81 9కి డబల్ 18 1 స్క్వేర్ అంటే 1. సో 1 8 82. దీన్ని ఇంకో రకంగా ఎలా చేసుకోవచ్చు? మనం బిఫోర్లో నేర్చుకున్నాం ఫస్ట్ది. సో 91 స్క్వేర్ అంటే 9 9 81 1 1 1 9కి డబల్ 18 ఇలా కూడా చేయొచ్చు. 1 8 2 8 82 81. సేమ్ ఇంతకుముందు మాదిరిగానే ఇచ్చినటువంటి సంఖ్య 121 స్క్వేర్ 121 స్క్వేర్ 100 అబ్బా ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తాం? మనకి ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఇక్కడ ఒకట్ల స్థానంలో ఒకటి ఉంది కాబట్టి 12 స్క్వేర్ అంటే 144 12కి డబల్ 24 అండ్ 0 1. సో 1 4 2 యాడ్ చేస్తే 146 14,641. ఓకే. అలాగే మనకి 251 కూడా ఈ విధంగా సాల్వ్ చేయండి. మరి ఇక్కడ ఏ విధంగా సాల్వ్ చేసినా మరొకసారి చూడండి. ఒకట్ల స్థానంలో ఒకటి ఉన్నప్పుడు సేమ్ 1 వచ్చేసింది ఆటోమేటిక్గా. ఒకట్ల స్థానంలో కూడా 10ల స్థానంలో ఉన్న అంకెను డబల్ చేయాలి. అలాగే 10ల స్థానంలో ఉన్నటువంటి అంకెకు స్క్వేర్ చేయాలి. సో 2 స్క్వేర్ అంటే 4 2కి డబల్ 4 1 441 3 స్క్వేర్ 9 3 డబల్ 6 1 961 6కి స్క్వేర్ 36 6కి డబల్ 12 1. సో యాడ్ చేస్తే 3,721. ఓకే. నెక్స్ట్ థింగ్. సో ఒకవేళ ఒకట్ల స్థానం 10ల స్థానంలో ఉన్నటువంటి అంకెలు రెండు సేమ్ ఉంటే అంటే ఏ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ మధ్యలో 2a స్క్వేర్ మళ్ళీ 10ల స్థానంలో ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ 10ల స్థానంలో ఉన్నటువంటి దానికి ఏ స్క్వేర్, ఒకట్ల స్థానంలో ఉన్నసరికి ఏ స్క్వేర్. నెక్స్ట్ ఈ రెండింటిని డబల్ ఇంటూ చేసి డబల్ చేయాలి కాబట్టి 2a స్క్వేర్. ఇప్పుడు 1 స్క్వేర్ అంటే 1 1కి డబల్ అంటే 2 అలాగే 1 స్క్వేర్ అంటే 1. సో ఇక్కడ 121. అలాగే 2 స్క్వేర్ అంటే 4 2 స్క్వేర్ అంటే 4 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 8 అలాగే మళ్ళీ 2 స్క్వేర్ అంటే 4 484. నెక్స్ట్ 3 స్క్వేర్ 9 9కి డబల్ 18 మళ్ళీ 3 స్క్వేర్ అంటే 9. సో యాడ్ చేస్తే 9 8 1089. అనదర్ క్వశ్చన్ 77 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే 49 49కి మళ్ళీ డబల్ 98 అగైన్ 49 డబల్ 98. సో 9 యాడ్ చేస్తే 102 10 అంటే 59 5929.
సో 99 స్క్వేర్ను చేసి చాట్ బాక్స్లో చాట్ చేయండి. ఓకే, సో 1s ప్లేస్ అండ్ 10s ప్లేస్ రెండు కూడా సేమ్ ఉన్నట్టయితే సో 1s ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ స్క్వేర్ రాయాలి, 10s ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ స్క్వేర్ చేయాలి, ఆ స్క్వేర్కి డబల్ చేస్తే మిడిల్ వస్తుంది. ఓకేనా. ఒకవేళ 55 స్క్వేర్, సో 55 స్క్వేర్ మనం రెండు రకాలుగా చేసుకున్నాం. ఇంతకుముందు రాసుకున్నాం 1s ప్లేస్లో 5 ఉన్నప్పుడు 5 6 30 25. ఇప్పుడు ఈ పద్ధతిలో చూడండి ఏం చేస్తాం, 5 స్క్వేర్ అంటే 25, సో ఇక్కడ కూడా 25, మిడిల్లో 50, సో యాడ్ చేస్తే 5 2 30 3025. ఈ విధంగా మనకి 1s ప్లస్ 10s ప్లస్ రెండు కూడా సేమ్ ఉన్నప్పుడు ఈ పద్ధతిలో చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అనదర్ స్టెప్ కేస్ 5 అనేది ఏమవుతుందంటే స్క్వేర్ నెంబర్స్ నియర్ టు బేస్ నెంబర్ 100కు నియర్ బై నెంబర్స్ 100కి బిలో కావచ్చు, అబవ్ కూడా కావచ్చు. మరి అటువంటి సంఖ్యలకు వర్గాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ నెంబర్ 92 స్క్వేర్. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో 92 అనేది 100కు ఎంత తక్కువ ఉంది. సో ఇచ్చినటువంటి నెంబర్ 92, ఈ 92 అనేది బేస్ నెంబర్ 100కి ఎంత తక్కువ ఉందో చూడాలి. సో 92 అనేది 100కి ఎంత తక్కువ ఉంది, 8 తక్కువ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే సో 92కు 100కి ఎంత తక్కువ ఉందంటే 8 తక్కువ ఉంది. సో ఆ 8ని మైనస్ చేయాలి. ఒకవేళ 100కి అబవ్ ఉంటేనేమో ప్లస్ చేయాలి, 100కి బిలో ఉంటే నెంబర్కి వెళ్ళి మైనస్ చేయాలి. సో నెక్స్ట్ది 1s ప్లస్ 10s ప్లస్ ఎలా వస్తుందంటే ఈ యొక్క 8 మైనస్ ఉంది కాబట్టి ఈ 8 తక్కువ ఉన్నటువంటి దానికి స్క్వేర్ చేయాలి, -8 స్క్వేర్. సో -8 స్క్వేర్ అంటే 64, 92లోకి వెళ్ళి 8 మైనస్ చేస్తే 84. సో ఆన్సర్ 84 64 8464. నెక్స్ట్ క్వశ్చన్ 98 స్క్వేర్. 98 స్క్వేర్ అనేది 100కి ఎంత తక్కువ ఉంది, 2 తక్కువ ఉంది. సో 98లోకి వెళ్ళి 2 మైనస్ చేయాలి. అలాగే ఈ పార్ట్లో -2 స్క్వేర్. సో -2 స్క్వేర్ 98 - 2 96, -2 స్క్వేర్ అంటే 04. 1s ప్లస్ 10s ప్లస్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఏమో మనకి 100 ప్లస్ 1000 ప్లస్ వస్తుంది. 87 స్క్వేర్. మరి 87 అనేది 100కు 13 మైనస్ ఉంది. సో 87 స్క్వేర్ అనేది మనకేమవుతుంది అంటే 100కు 13 తక్కువ ఉంది కాబట్టి 13 మైనస్ చేయాలి, ఇక్కడేమో -13 స్క్వేర్ చేయాలి, -13 స్క్వేర్. 87లోకి వెళ్ళి 13 మైనస్ చేస్తే 74. అలాగే 13 స్క్వేర్ అంటే 169. ఇక్కడ ఓన్లీ 1s ప్లస్ 10s ప్లస్ మాత్రం ఇక్కడ తీసుకోవాలి. 100 ప్లస్ డిజిట్ని నెక్స్ట్ దానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి, 75. 7569 అవుతుంది. ఇవి మూడు కూడా 100కి బిలో ఉన్నప్పుడు మైనస్ చేస్తున్నాం, ఎంత తక్కువ ఉందో దాన్ని మైనస్ చేసి అదే నెంబర్కి స్క్వేర్ రాస్తున్నాం. ఫస్ట్ దాంట్లో 8 తక్కువ ఉంది కాబట్టి 8 స్క్వేర్ 64 అవుతుంది. సెకండ్ దాంట్లో 2 తక్కువ ఉంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4. థర్డ్ దాంట్లో 13 మైనస్ ఉంది కాబట్టి -13 సబ్ట్రాక్షన్ చేసి 13 స్క్వేర్ అంటే 169. అలాగే ఇప్పుడు ఒకవేళ 100 అబవ్ ఉన్నట్టయితే సేమ్ 100కి ఎంత ఎక్కువ ఉంది, 4 ఎక్కువ ఉంది. సో 4 యాడ్ చేయాలి, సో 108. సో 4 ఎక్కువ ఉంది కాబట్టి 4 స్క్వేర్ అంటే 16. సో 104 × 104. సో 10,816 ఆన్సర్ 10,816. అలాగే 108 హోల్ స్క్వేర్. సో ఇది కూడా సేమ్ 8 మోర్ ఉంది కాబట్టి 8 యాడ్ చేయాలి, 116. 8 8 64, 8 8 64. నెక్స్ట్ 112 స్క్వేర్. ఇది 12 మోర్ ఉంది కాబట్టి 12 యాడ్ చేస్తే 124. 124 అయినాక 12 స్క్వేర్ అంటే 144. ఇక్కడ 1s ప్లస్ 10s ప్లస్ ఈ 100 ప్లేస్లో ఉన్నదాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే నెక్స్ట్ దానికి యాడ్ చేస్తాం, 12,544. 12,544. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ 96 స్క్వేర్. మరి ఇది 100కి బిలో ఉందా అబవ్ ఉందా చూడండి, దీనికి ఆన్సర్ని చాట్ బాక్స్లో చాట్ చేయండి, 96 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఈ స్టెప్ మొత్తం ఈ 5 ప్రాబ్లమ్స్ కూడా మనకి 100 అబవ్ కానీ 100 బిలో కానీ బేస్ నెంబర్ 100కు నియర్ బై నెంబర్స్ అబవ్ ఉంటేనేమో ప్లస్ చేస్తున్నాం. సో ప్లస్ చేసి ఆ ఎక్కువ ఉన్నటువంటి నెంబర్కి స్క్వేర్ రాసి 1s 10s ప్లేస్లో రాస్తాం. 100కు బిలో ఉంటే మైనస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకా అనదర్ క్వశ్చన్ చూద్దాం. ఒకవేళ 93 స్క్వేర్ సేమ్ బిలో 100 ఎంత తక్కువ ఉంది, 7 తక్కువ ఉంది కాబట్టి -7 చేస్తాం. సో 86 అండ్ 7 స్క్వేర్ అంటే 49. 86 49 స్క్వేర్ ఆన్సర్ 86 49. ఓకే, ఒకవేళ 85 స్క్వేర్. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 8 ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ 9 కాబట్టి 8 9 72, 5 స్క్వేర్ అంటే 25. సో ఇది ఒకవేళ ఈ పద్ధతిలో చేస్తే సేమ్ వస్తుందో చూద్దాం ఆన్సర్. మరి సేమ్ రావాలి అంటే 15 మైనస్ ఉంది కాబట్టి 15 మైనస్ చేస్తే 70 అవుతుంది. అలాగే 15 స్క్వేర్ అంటే 225. సో ఈ 2 క్యారీ ఫార్వర్డ్ చేస్తే 72 25 వచ్చింది ఆన్సర్, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ స్టెప్ కేస్ 6. ఇక్కడ కూడా స్క్వేర్ ఆఫ్ నెంబర్ నియర్ టు బేస్ 50. బేస్ 50కి దగ్గరగా ఉన్నటువంటి నెంబర్. మరి ఇక్కడ చూడండి ఒకసారి బేస్ 50కి నెంబర్ అంటే 50కి అబవ్ కానీ బిలో కానీ 50x హోల్ స్క్వేర్. మరి 50x హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఈ ఫార్ములా ప్రకారం a స్క్వేర్ అంటే 2500, 2ab అంటే 2 5 250 100, 100 × x అంటే 100x ప్లస్ x స్క్వేర్. ఈ రెండిట్లో కామన్గా 100 కామన్ తీసుకుంటే 25 ప్లస్ x
ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది మనకి యాక్చువల్గా ఫార్ములా. అంటే మనకి 100కు 50కి అబోవ్ ఉంటే ప్లస్ చేయాలి, 50కి బిలో ఉంటే మైనస్ చేయాలి. సో ఇప్పుడు 46 స్క్వేర్ ఉంది. 46 స్క్వేర్ అనేది నియర్ బై 50 నెంబర్. 50కి ఎంత తక్కువ ఉంది? 4 తక్కువ ఉంది. సో 4 తక్కువ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ అవుతుంది. 50 మైనస్ ఎక్స్, 50 మైనస్ 4 అవుతుంది. సో మనకు ఉన్నటువంటి ఫార్ములా ప్రకారం 25 ఏదైతే తక్కువ ఉందో దాన్ని మైనస్ చేయాలి. 25లోకి వెళ్ళి 4 మైనస్ చేస్తే 25 మైనస్ 4. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ -4 స్క్వేర్, -4 స్క్వేర్. ఇదేమో 10s ప్లస్ 1s ప్లస్ అవుతుంది. 25లోకి వెళ్ళి 4 మైనస్ 21. సో 2116 ఈజ్ ద ఆన్సర్. 46 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2116. ఇప్పుడు ఒకవేళ ఓల్డ్ మెథడ్ చేస్తే, ఫస్ట్ మెథడ్ చేసినట్టు ఏ విధంగా చేస్తాం? 4 4 16, నెక్స్ట్ 4 6 24, 6 6 36, 4 6 24, 24 డబల్ 48, 6 11 1 2, 2116. ఇక్కడేమో ఇది నియర్ బై 50కి దగ్గర ఉన్నటువంటి మెథడ్ ప్రకారం ఇట్లా చేస్తాం. లేదు అంటే ఫస్ట్ మెథడ్ ప్రకారం ఏ స్క్వేర్ బి స్క్వేర్ పైన రాస్తాం, కింద 2ab రాసుకుని యాడ్ చేస్తాం. 48 స్క్వేర్. సో 50కి నియర్ బై నెంబర్ ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది. సో -2. సో మైనస్ చేస్తే 25కు -2 చేస్తే 23. 2 స్క్వేర్ అంటే 4, 2304. 2304. సో 25లోకి వెళ్ళి ఏం చేయాలి? -2 చేయాలి. సో 23 అవుతుంది. ఈ -2కు స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. నెక్స్ట్ వన్ 42 స్క్వేర్. 42 ఈజ్ ఆల్సో నియర్ బై 50. సో 50కి ఎంత తక్కువ ఉంది? 8. సో 25లోకి వెళ్ళి 8 మైనస్ చేసి 17. 8 స్క్వేర్ అంటే 64. 1764. నెక్స్ట్ క్వశ్చన్ 52 స్క్వేర్. ఇప్పుడు అబోవ్ 50. 50కి మోర్ ఉంది కాబట్టి ఎంత ఎక్కువ ఉంది? 2. సో 2 ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు 25కు 2 యాడ్ చేయాలి. 27. 2 స్క్వేర్ అంటే 04. 2704. నెక్స్ట్ క్వశ్చన్ 59 స్క్వేర్. సో మోర్ దెన్ 9. 25కి 9 యాడ్ చేస్తే 34. 9 స్క్వేర్ అంటే 81. 3481. నెక్స్ట్ 57 స్క్వేర్. సేమ్ మోర్ దెన్ 7. సో 25కు 7 యాడ్ చేస్తే 32. 7 స్క్వేర్ అంటే 49. ఓకే, ఇది ఈ మెథడ్లో. ఈ మెథడ్ గుర్తుకు రాకపోతే ఫస్ట్ మెథడ్ 5 స్క్వేర్ అంటే 25, 7 స్క్వేర్ అంటే 49. 5 7 35, 35కి డబల్ 70. 9 4 12 3, 3249. సేమ్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి 2 అంకెల సంఖ్య యొక్క వర్గాన్ని విభిన్న పద్ధతుల ద్వారా వేగంగా ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని సంఖ్యలను యొక్క వర్గమూలాలు ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.